హలో నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ తడాకా. సో ఇవాళ ఈ వ్లాగ్ వీడియో దేని గురించి అంటే కార్తీక మాసంలో మేము ఇంకా కార్తీక మాసం అయిపోతుంది అన్న టైంలో కథ చేయించుకోవాలి కాబట్టి నర్సాపూర్లో ఉన్న సర్కార్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోతున్నాం. సో ఇదే ఆ టెంపుల్ అనమాట. మొత్తం గ్రీనరీ మధ్యలో ఉంటుంది, ఆల్మోస్ట్ అడవి మధ్యలో. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవురా బాబాయ్, చాలా కష్టం. కోతులు అయితే చెప్పొద్దు, చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా, మన చేతిలో ఏది కనిపిస్తే అలా తీసేసుకుంటే వెహికల్స్ని అయితే లాక్ చేసుకొని పెట్టుకోవాలి, అద్దాలు అన్నీ క్లోజ్ చేసుకోవాలి. సో ఇదే అనమాట టెంపుల్. చూడ్డానికి ప్రశాంతంగా పీస్ఫుల్గా బాగుంటుంది. ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. సో టెంపుల్ అయితే సూపర్బ్ ఉంటుంది. స్పెషల్లీ ఈ కలశం ఉన్న ఏరియాలో కథ చేపిస్తారనమాట. కార్తీక మాసంలో లాస్ట్ మండే అని చాలా క్రౌడ్ అయితే వచ్చింది. ఇంకా ఆంజనేయ స్వామికి మొత్తం పూజ విధానం అన్ని జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి నిల్చొని ఉండడు అనమాట, కొంచెం ఇట్లా బెండ్ అయి ఉంటారు. ఇక్కడ చాలా మహిమగల ఆంజనేయ స్వామి, ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అనమాట. మేమైతే ఎప్పుడు కోరుకున్నా తీరుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇలానే వచ్చి కథ చేయించుకుంటాము. ఇప్పుడైతే కథపీటకి మొత్తం అరేంజింగ్ అవుతుంది. మా మమ్మీ అన్ని అందిస్తుంది, పిన్ని అక్కయ్య అయితే కథపీట అంతా అరేంజ్ చేస్తున్నారు. మా లాస్యన్ అయితే వీడియోగ్రాఫర్ అయింది. దక్ష అయితే ఇంకా ఏమేమి చదువుదామా ఏమేమి డిస్టర్బ్ చేద్దామా అని దోలాడుతూ ఉంటాడు. పబ్లిక్ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇంకొద్దిసేపటి తర్వాతనైతే మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోయింది, అంత పబ్లిక్ వచ్చిండే. ఇప్పుడైతే కథపీటకైతే కూర్చోబెట్టేసి ఇప్పుడు కథపీటని అరేంజ్ చేయాలి. కింద ముగ్గు వేసుకున్నాక పీట పెట్టి అరేంజ్ చేస్తారనమాట. సో మా అక్క పిన్ని ఇద్దరు కలిసి మొత్తం అరేంజింగ్ చూసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కథపీటని అలంకరిస్తారు. మేమైతే ఫస్ట్ పసుపు రాసి దాని తర్వాత బియ్యం పిండి కుంకుమతో బొట్టు పెట్టి అలంకరిస్తాము కథపీటనైతే. ఒక్కొక్కరు గంధం పసుపుతో కూడా అలంకరిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తారు. మా దక్ష అయితే ఎంత సతాయిస్తుండు. మా అమ్మమ్మ సౌండే ఉంది బ్యాక్గ్రౌండ్లో మొత్తము. నేను కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. మా లాస్ట్ అయితే ఫుల్ బిజీ వీడియో క్యాప్చర్ చేయడంలో. వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటే తను అంతా రికార్డ్ చేస్తూ ఉంది. సో ఫైనలీ కథపీటను అయితే మొత్తం అలంకరించడం అయిపోయింది. నవగ్రహాలు, బియ్యం, కలశం, దేవుడు పటం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా కథను అయితే స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా సత్యనారాయణ స్వామి కథ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని చూడండి. స్టే ట్యూన్.